ఒకసారి. నువ్వే జైలు పోయి వస్తున్నావు, మినిమం ఉంటది. బాగా వచ్చింది, బ్యాంక్ కొట్టండి రా. హలో హాయ్ పోయింది. బాగా వచ్చింది, బ్యాంక్ కొట్టండి రా. చూడండి ఏం పని చేయడు. మా అన్న అయితే ఏం పని చేయడు, తిరుగుడు తప్ప. ఆయన వీడియోలోకి రాడు. ఏమన్నంటే ఫోన్ అడ్డం ఇట్లా అడ్డం పెట్టుకుంటూనే ఉంటాడు. లేదంటే ఆకులున్నాయి కదా పెట్టుకుంటాడు. బాయ్, ఇంతే చెప్తాను నేను. బాయ్. అరే నేను అబ్రాడ్ పోయి రాలేదురా, జైలు పోయి వస్తున్నా. బా మన బ్యాచ్ లో ఫస్ట్ నువ్వే జైలు పోయి వస్తున్నావు, మినిమం ఉంటది. నాటుకోడి కోసుకొచ్చినాం, పోషమ్మకి వేసుకున్నాం ఈరోజు. ఇంకా బోనం అయితే కాదు, నైవేద్యం పెట్టుకున్నాము. ఇంకా మా ఆయన నా కొడుకులు అయితే మంచిగా ఫస్టే కోసుకొని వచ్చారు. అక్కడ దర్శనానికి మస్తు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక మా పిల్లలు అయితే కట్ చేస్తారు కోడిని. ఇక నా చిన్న కొడుకు
వాళ్ళు కష్టపడి. ఇప్పుడైతే మేమైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం, తర్వాత ప్రాసెస్ చూపిస్తాం. హలో గాయ్స్, సంగారెడ్డిలో అయితే ఈరోజు అయితే బోనాలు. మేమైతే ఇక్కడ బోనాలు అయితే జరుపుకుంటున్నాం. నెక్స్ట్ సండే అయితే మా నిజామాబాద్లో బోనాలు. మేమైతే పోతలేము ఈసారి. ఇప్పుడే బోనాలు అయితే అయిపోయినాయి. మేమైతే ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మేమైతే ఏంది నాటుకోడి, చికెన్ కర్రీ, మళ్ళీ ఇంకా మటన్ కూడా వండుకొని తింటాం. సరే సరే హాయ్. బియ్యమా నానబెట్టానిక? ఇప్పుడే చెఫ్ అయితే వచ్చిర్రు, అంటే ఆర్డర్ తీసుకుర్రు. మా బావనైతే బియ్యం కడుగుతుంది ఇప్పుడు. విజయ్ బావ స్మైల్. ఇస్తున్నాయి ఇప్పుడు నాటుకోడి. ఫస్ట్ అయితే నాటుకోడి అయితే స్టార్ట్ చేసి కొడుకు ఏదర్థంగా బండి తీసుకొచ్చింది. విజయ్ బావ అలా ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఇప్పుడు ఇప్పటిదాకానైతే ఆనియన్స్ కట్ చేసినాం కదా. ఇప్పుడైతే మా అత్తనైతే కర్రీ చేస్తుంది. చూడండి, నాటుకోడి. ఈరోజు అయితే ఒక్కొక్కరు ఇక నాటుకోడి కుమ్ముతారు. ఇక నాటుకోడి, చికెన్, మటన్. నాటుకోడి అయితే కట్ చేసుకుని వేస్తున్నాం. ఇప్పుడు ర్యాష్కి వచ్చింది మాట. కాన్సన్ట్రేషన్ పెట్టిందో వీడియోలు తీస్తే మైండ్ మసాలా అది దానికి కారం వేస్తున్నది ఇట్లనైతే. గొడ్డు కారం. ఇలా కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి, మంచిగా స్పైసీగా ఉంటుంది. తినేటప్పుడు ఘాటు ఘాటుగా మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఏం కారం చెప్పండి. ఇదైతే బగారన్నం చేస్తున్నాం మేము ఇప్పుడు. మంచిగా చికెన్లకు, నాటుకోడ్లకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎక్కువ డాడీ. నాటుకోడి అయితే ఉడుకుతుంది ఇప్పుడు. ఇదైతే పారంకోడి. ఇంకా నాటుకోడి మేము తినా అని చెప్పేసి మా ఆయన పారంకోడి తీసుకొచ్చిండు. పారంకోడి అయితే చేస్తున్నాం ఇప్పుడు. మంచిగా కలిపేసి ఇదొక పొయ్యి మీద, అదొక పొయ్యి మీద, రైస్ ఒక పొయ్యి మీద, 3 పొయ్యిల మీద చేస్తున్నాం ఇప్పుడు. నేను కలపకపోతే ఎట్లుంటుంది డాడీ? నేను ఎప్పుడు కలప కదరా, నేను ఎప్పుడు చికెన్ కలప. వీడియో కోసం అని మాట్లాడినా ఇక అట్లనే చేతి పెట్టేసిన. అందుకే అంటున్నా కొడుకు. ఈసారి నుంచి మాత్రమే కలుపుతుంది. నేను అసలు ఎప్పుడు చికెన్ ముట్టుకోను తెలుసా. తింటా మస్తు కానీ ముట్టుకోను. నాకు తెగింది డాడీ చేతి కూడా.
అందరు పరిచయం అవుతుంది నేను చికెన్ కలుపుతుంటే. ఆ ముక్కకు అంటుతలేదు అట్లనే ఇది ఆయిల్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేయలేదు. ఆయిల్ నా కొడుకు కనిపెట్టి ఆయిల్ వేయలేనండి. ఎవరు తిన్నారు సాల్ట్ వేసినామా దాంట్లో? సాల్ట్ వేసినా ఎవరు తిన్నారు ఫ్రెండ్స్ నీకు ఇచ్చినా కదా మా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక మంచిగా కొత్తిమీర అయితే వేసుకుంటుంది ఇప్పుడు.